వాళ్ళ ఇంటికి పోయిండు. మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది. సోనియా గాంధీ దగ్గర పోయిండు. సోనియా గాంధీని కలిసిండు. మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడ నిలబడ్డాము రోడ్లా, ఏది సోనియా గాంధీ ఇంట్లో అక్కడ పక్కకు. మళ్ళీ మా దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు. మై సోనియాజీకి బోల్ది ఆప్ చలో. మా ఇద్దరిని నన్ను జట్టి కుసుమని తీసుకొని సోనియా గాంధీ గారి ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. అంటే నేను ఏమేం చెప్పిండో ఆయన నాకేం చెప్పిండో ఇవన్నీ సోనియా గాంధీ చెప్పేసేసిండు. ఇక సోనియా గాంధీ గారు లోపలికి రూమ్లోకి పోయినాం. రూమ్లోకి పోయిన తర్వాత టీకే అంటే మనకేం నన్ను ఎట్లా కుడతావు, నన్ను అంత ఇది కాదు కదా. अच्छा राहुल बोले आपका ओपिनियन क्या है అని ఆమె చూడు. రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనసుతోటి డిసిషన్ మీకు చెప్పేసిన. ఆమె ఏమన్నది తెలుసా, సోనియా గాంధీ గారు ఏమన్నారంటే ठीक है आपका जो ओपिनियन राहुल जी को बोले, राहुल जी मेरे को बोल दिए, राहुल जी का डिसीजन भी आपको बोल दिए, राहुल जी का डिसीजन भी बोल दिए, ये सब आप जो बोले ये सब करेक्ट है, मगर हम डिसीजन ले लिए, మేము डिसीजन తీసుకున్నా అని ఆమె ఏమన్నదంటే ये सब पता है पॉलिटिकली नुकसान होने वाला है तेलंगाना आंध्र प्रदेश में, ये नुकसान पॉलिटिकली तेलंगाना कांग्रेस पार्टी कंबाइंड स्टेट में कंबाइंड स्टेट में कांग्रेस पार्टी को नुकसान हो रहा है, ये पता है, ये रिपोर्ट है, फिर भी तेलंगाना जनता की जो सैक्रिफाइस चल रहा है, जो लड़ाई चल रहा है, वहां जनता जो यूथ सुसाइड कर रहे हैं वो लोग के लिए हम डिसीजन लेना पड़ा, मैं एंड राहुल जी. రాహుల్ గాంధీ అంటే ఈ నిర్ణయం అయ్యేటప్పుడు లాస్ట్ ఒపీనియన్ తల్లి కొడుకుని అడిగి డిసిజన్ చేసిన సంగతి మీకు చెప్తాను. దీనికి నేను ఫస్ట్ ఎవిడెన్స్ నేనే. ఇక ఇదే కేటీఆర్ నేనే సాక్ష్యం. ఇది ఏం లేవింది ఒరిజినల్, ఇదిగా ఇదే జరిగింది. అంత పెద్ద గొప్ప రాహుల్ గాంధీ నిర్ణయాన్ని, అంత పెద్ద గొప్ప కుటుంబానికి రాహుల్ దేశం మీద విజన్ లేదా? నేను అంటున్నా, చెప్పు కేటీఆర్, దీనికి ఏముంది? దీని మీద నువ్వు ఒక లీడర్ అయితే, నీకు విలువలతో కూడిన రాజకీయం చేసే అలవాటు ఉంటే దీని మీద మీరు చర్చకు సిద్ధమా? ఈ చర్చ అనేది కూడా గలీజ్ అయిపోయింది, అది భూతపదం అయిపోయింది, చర్చ కూడా కాదు. ఇక ఏమవుతు చర్చలేదు, మనలేదు, పాడలేదు. నువ్వు నైతిక విలువలు ఉంటే నువ్వు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే కేటీఆర్ అని విలువలు లేని నాయకుడు అని జగ్గారెడ్డి పదే 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 మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలు అవసరము, పవర్ అవసరము, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పొడుచుకుంటాము, కానీ మాటనే ఉంటుంది. అది పెట్టుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం అనేది ఎప్పుడైనా చరిత్రలో ఉంటుంది. అది నాకు కొంత కేటీఆర్ అంటే ఒక పద్ధతి గల్లోడు, ఒక సిస్టమేటిక్ ఉన్న లీడరు, నేను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి రాజకీయ ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేసే ముందు ఆచి చూచి మాట్లాడాలి, ఆచి చూచి అడుగులేయాలి. అందుకే నేను కేటీఆర్ కూడా మాట చెప్తున్నా, ఈరోజు నేనే కదా, నేనే సాక్ష్యం. ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఇంత ఓపెన్గా చెప్పినా అంటే రేపు నా పార్టీలో నా మీద అంటారే, రేపు ఏదైనా వాళ్ళని పిలిచి నాకు ఏదైనా పోస్ట్ ఇస్తున్నానుకో, మా వాళ్ళు మాట చెప్తున్నా, ఇస్తుంటే మాతో ఒత్తిటోడు ఉంటాడు, ఆడబోతాడు. ఆయన మొన్న ఆయన అప్పుడు సామాజిక రాష్ట్రం అన్నాడు, మళ్ళీ అదే చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఆయనకి ఇస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి, అరే నాయన ఏమన్నా కానిడ్రా నాయన, ఈ పోస్టులు వస్తాయి పోతాయి ఇవన్నీ వదిలేండ్రా నాయన, ఎవడైనా కానీ. నేను ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఆ రోజు నేను చట్టసభలోకి వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి జగ్గారెడ్డి నువ్వు రా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా. ఆయన పార్టీలోనే చట్టసభలో అడిగిపెట్టిన ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను ఇక్కడ గాంధీ భవన్ నుంచే చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు పార్టీ పెట్టిరు, మీ ద్వారా నేను చట్టసభలోకి వచ్చిన, అది రికార్డుగా నేను
మీ తర్వాత నరేంద్ర గారు మీరు అన్నారు జగ్గారెడ్డి నరేంద్ర గారు ఎంపీ క్యాండిడేట్ కొంత ఆయన కూడా చూసుకొని నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఇబ్బంది లేదు అని అంటే మీరు పెట్టిన పార్టీలో మీరు ఇచ్చిన బీఫామ్లో నరేంద్ర గారి సహకారంతో నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే అయినా. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన నేను రాజకీయంగా సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా అని చాలా క్లియర్గా చెప్పిన. నాకు విలువలు ఉన్నాయి. అందుకే ఈరోజు గాంధీ భవన్లోనే కేసీఆర్ని నేను పెట్టిన పార్టీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చట్టసభలకు వచ్చినాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. నాదెట్ల చరిత్రలో రాష్ట్ర విభజనలో కూడా రాహుల్ గాంధీది ఒక చరిత్ర, సోనియా గాంధీది ఒక చరిత్ర. నువ్వు విలువలతో నువ్వు పద్ధతి గల్లా కేటీఆర్ అని అనుకున్నా పద్ధతి రాజకీయం చేసుకో. పవర్ ఉంటుంది, పవర్ ఉండదు. పవర్ లేని రోజు కూడా ఇక్కడ గొప్పోడరా అనిపించుకోండి. పవర్ పోయినాక ఎవడు దేకకుండా కాకుండా లీడర్లా మీకు అదే సలహా ఇస్తున్నాను. నేనైతే నేను ఇంత గర్వంగా చెప్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందు ఈరోజు కొంత తెలంగాణ మీద కొంత ఉంటారు, కొంత ప్రేమ అది ఉన్నోళ్ళు కూడా నన్ను వ్యతిరేకించినా సరే ఆయన ఒక రాహుల్ గాంధీ యొక్క గొప్పతనం, ఆ కుటుంబం యొక్క త్యాగము, వాళ్ళు ఆ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఓపెన్గా చెప్పిన. राहुल गांधी है. राहुल गांधी पावर के लिए नहीं लड़ेंगे लोग. अगर राहुल जी उस दिन हमको पावर ही जरूरत है तेलंगाना बोलते तेलंगाना आने वाला नहीं था. तेलंगाना देंगे, राहुल जी का एक शब्द था तेलंगाना देंगे. वहां का जो कांग्रेस पार्टी को नुकसान हुआ तो भी तेलंगाना देंगे, वहां की जनता के लिए तेलंगाना देंगे, तेलंगाना युवता के लिए तेलंगाना देंगे. ये राहुल जी का बात है. ये राहुल गांधी जी का डिसीजन है. आज का दुनिया में काउंसलर, एमएलए, चेयरमैन छोड़ने वाला नहीं है पॉलिटिक्स में. आपके घर में चल रहा लड़ाई, किसकी लड़ाई चल रहा? केटीआर जी आपके घर में क्या लड़ाई है? आपका घर में ये है, आपका घर में पावर का लड़ाई, पैसों का लड़ाई. अगर उस दिन तेलंगाना नहीं दिया तो आज पावर का, पैसों का लड़ाई आपका घर में नहीं रहता था. ఆ రోజు రాష్ట్రం ఇవ్వకపోతే రాహుల్ గాంధీ మీ ఇంట్లో పవర్ కోసం కొట్లాడలు, పైసల కోసం కొట్లాడలు ఉండకుండే. अरे भाई राहुल जी के लिए इतना बात जरूरत है क्या केटीआर? मैं ये सवाल कर रहा हूं. मैं क्या उस दिन पता नहीं था? जो राहुल जी के घर में, सोनिया जी के घर में राहुल जी कहने जिस दिन आपका बाप केसीआर वहां जाके बैठे हुए हमको तेलंगाना दीजिए, आपका पैर पकड़ेंगे, आपका नहीं भूलेंगे, आपका मैं ऐसी बात आपका बाप खुद बोला ना. अच्छा मैं एक बात बोलना चाह रहा हूं. जो राहुल जी का नाम के, राहुल जी का मदर, उनका मां के घर में जो जिस दिन तेलंगाना देने के बाद सोनिया जी के घर में आप थे, आपके खानदानी थे, केसीआर जी उनका आपका मां थे, आपका बहन थे, सारे खानदानी थे. क्या वो भूल गए क्या? आज ये बात राहुल जी को विचल नहीं है बोलकर आप ऐसी बात कैसे आ गए आपका?